చూసారా? పొరలు పొరలుగా మెత్తటి చపాతీలు ఎంత బాగా పొరలు పొరలుగా వస్తున్నాయో. నమస్తే అండి. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో మెత్తటి పొరల చపాతీలను ఎలా చేయాలో చూపించబోతున్నా. చాలామందికి చపాతీలు చేస్తే మొదట మెత్తగా ఉంటాయి. కానీ కొద్దిసేపటికి గట్టిగా అయిపోతాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పే చిన్న టిప్ ఫాలో అయితే చపాతీలు చల్లారినా కూడా మెత్తగా పొరలతోనే ఉంటాయి. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇందులో నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయితే చాలు మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా చపాతీలు రెడీ అయిపోతాయి. దీనికోసం ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి. నేనిక్కడ 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గ్రాముల వైస్‌గా చెప్పాలి అంటే ఇదొక 300 గ్రామ్స్ ఉంటుందండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇందులోకి నేను అదే కప్పుతో వాటర్‌ని వేసి చూపిస్తున్నా. అంటే మీకు హెచ్చు తగ్గులు లేకోకుండా ఎన్ని వాటర్ పడతాయో కూడా ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా చెప్పబోతున్నా. మనం నీళ్ళని వేశాక గట్టిగా అదుముతూ కలపకూడదు. ఫస్ట్ స్టెప్ ఇదేనండి. మనం ఎప్పుడూ కూడా పిండిలోకి వాటర్ వేశాక గట్టిగా అదుముతూ కలిపేసాము అంటే చపాతీలు మనకి సాఫ్ట్‌గా పొరలు పొరలుగా రావు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని వేళ్ళ సహాయంతో కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి గట్టిగా అదిమేసాము అంటే చపాతీలు మెత్తగా ఉండవు. అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోయాయండి. ఇలా తీసుకున్నారనుకోండి మీకు కూడా వాటర్ అంతే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇక్కడ నార్మల్ గోధుమ పిండికైతే ఇలా పడతాయి. మీరు తీసుకునే గోధుమ పిండిని బట్టి 1 లేదా 2 స్పూన్లు అటు ఇటు అవ్వచ్చు. చూసుకొని వేసుకోండి. ఇలా పిండినంతా కలుపుకున్నాక ఇప్పుడు చేత్తో స్మూత్‌గా అదుముతూ మెత్తగా చేసేసుకోవాలి. దాదాపు 5-10 నిమిషాలు ఇలా పిండిని చేత్తో మెత్తగా చేసుకున్నామనుకోండి, పిండి అనేది మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోతుంది. చూసారుగా ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో? ఇలా సాఫ్ట్‌గా అయిపోయాక ఇప్పుడు 1 లేదా 2 స్పూన్ల నూనెను వేసేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు నూనె వేయలేదు కదా! కేవలం ఉప్పు మాత్రమే వేసాం. చాలామంది చపాతీలు మెత్తగా రావాలి అంటే పెరుగు వేయాలి, పాలు వేయాలి అని అనుకుంటూ ఉంటారు కదండీ! అస్సలు ఏమీ కూడా అవసరం లేదు. ఇలా చేసుకుంటే చాలు చపాతీలు చాలా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. అలాగే పిండి కలిపేటప్పుడు కూడా వాటర్‌ని ఎంత వేసుకోవాలో అనేది కూడా ముఖ్యం. మరీ పిండి లూజ్‌గా కలిపేసామంటే మనం ఒత్తేటప్పుడు పొడి పిండిని ఎక్కువ వేసుకున్నా చపాతీ పర్ఫెక్ట్‌గా రాదు. గట్టిగా తడిపిన చపాతీలు మనకి పర్ఫెక్ట్‌గా రావు. అందుకని పర్ఫెక్ట్‌గా మనం పిండిని తడుపుకోవాలి. అక్కడ నేను చూపించాను కదండీ! 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు నీళ్ళనేవి పడ్డాయి కదా! అలా తడుపుకుంటే సరిపోతుంది. మనం 10 నిమిషాల పాటు బాగా మెత్తగా చేసుకున్నాక కొద్దిగా నూనెను ఒక స్పూన్ కానీ, 2 స్పూన్లు కానీ వేసేసుకొని మరొకసారి పిండి మొత్తంకు అంటేలాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని మనం మరొకసారి మెత్తగా చేసేసుకొని ఇలా ఉండల్లాగా తెంపుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక 6 దాకా అయ్యాయి. అంటే మనం తీసుకున్న పిండికి 6 ఉండలు అయ్యాయండి. ఒక్కొక్క కప్పుకి ఉండలు చొప్పున అన్నమాట. ఇలా ఉండలన్నిటిని చేసేసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో. ఇప్పుడు పొడి పిండిని అద్దుకుంటూ చపాతీలని ఒత్తుకోవాలి. ఇక్కడ మనకి స్టెప్ 1 వచ్చి పిండి కలపడం. స్టెప్ 2 వచ్చి పిండిని ఒత్తడం అన్నమాట. ఒత్తే విధానంలో కూడా మనకి చపాతీలు పర్ఫెక్ట్‌గా ఎలా వస్తాయో ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌లో చూపించబోతున్నానండి. ఇప్పుడు మనకి ఎంత వీలైతే అంత పలుచగా చపాతీని ఒత్తేసేసుకొని కొద్దిగా నూనెను మిడిల్‌లో అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఒక పావు స్పూన్ వేసేసుకొని అంతా బాగా అంటించేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టేటివి 2, 3 రకాలుగా మనం మడత పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకైతే 2 రకాలుగా చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ఫస్ట్ అలా మడత పెట్టాం కదా! దానిపైన కొద్దిగా అప్లై చేసేసుకుంటూ మళ్ళీ మడత పెట్టుకోవాలి. ఇలా ప్రతి మడతకి కొద్ది కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసామంటే మనకు ప్రతి మడత అనేది పొరలు పొరలుగా అంటే ఎన్ని మడతలు వేసామో అన్ని పొరలుగా వస్తుందన్నమాట. అందుకని ప్రతి లేయర్‌లో కూడా కొద్ది కొద్దిగా నూనె అప్లై చేసేసుకుంటూ మడత పెట్టుకోవాలి. ఇలా పాకెట్‌లాగా మడత పెట్టేసేసుకొని ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసేసుకొని మనం ఇలా రోల్ చేసేసుకోవాలి. చూడండి ఇలా రోల్ చేసేటప్పుడు మాత్రం మీరు సైడ్స్ మాత్రమే రోల్ చేయాలి. మిడిల్‌లో రోల్ చేశారనుకోండి సైడ్స్ అంతా మందంగా ఉంటుంది. చపాతీ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇలా రోల్ చేసేటప్పుడు మాత్రం చివర్లు మాత్రమే రోల్ చేసుకుంటూ వచ్చాము అంటే మనకి చపాతీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. చపాతీ అంతా రెడీ అయిపోయిన తరువాత మనం మిడిల్‌లో రోల్ చేసేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఫస్ట్ మీరంతా కూడా
చివర్లని రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రోల్ చేసేటప్పుడు గట్టిగా అదమకూడదు. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి పొరలన్నీ అతుక్కుపోతాయి. మనకి పొరలు పొరలుగా రాదు. అది గుర్తుపెట్టుకోండి. అంతా రోల్ చేశాక మిడిల్‌లో ఒకసారి హెచ్చు తగ్గులు లేకోకుండా రోల్ చేసేసుకొని, ఇప్పుడు మనం ఈ చపాతీని పెనం పైన వేసి కాల్చుకోవచ్చు. చూసారా? ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. అలాగే చపాతీని ఒత్తాక పొడి పిండి ఎక్స్‌ట్రాగా ఏమైనా ఉందేమో ఇలా అటు ఇటు చేతుల్లోకి మనం గట్టిగా టర్న్ చేసేసామనుకోండి, పొడి పిండి ఎక్స్‌ట్రా ఉంటే రాలిపోతుంది. చపాతీ చూసారుగా ఈ మందంలో ఉండాలి. మరి పల్చగా ఉండకూడదు, అలానే మందంగా ఉండకూడదు. ఈ థిక్‌నెస్‌లో ఉందనుకోండి, మనకి బాగా పొరలు పొరలుగా వస్తాయి. మనం ఇందాక పాకెట్ మడత పెట్టాం కదా! ఇప్పుడు మరొక రకంగా మడత పెట్టేలాగా చూపిస్తున్నానండి. దీన్ని మధ్యలో ఆయిల్ అప్లై చేసేసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. త్రిభుజాకారంలో మడత పెట్టాక, చివర్లని కాస్త వేళ్ళతో నొక్కేసాము అంటే, పొరలన్నీ విడిపోకుండా మనకి రోల్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే మిడిల్‌లో మనం ఆయిల్ అప్లై చేసాం కదా! అది కూడా బయటికి రాకుండా పర్ఫెక్ట్‌గా అనేది రోల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రోల్ చేసేటప్పుడు మాత్రం మీరెప్పుడూ కూడా గట్టిగా ప్రెస్ చేయకండి. అలాగే ఇక్కడ నేను రోల్ చేసిన విధానం మీరు గమనించినట్టయితే చివర్లను మాత్రమే మనం రోల్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ చపాతీలనేది పొరలు పొరలుగా వస్తాయి. మిడిల్‌లో మందంగా లేకోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ గమనించండి. ఈ మందంతో ఉంటే చపాతీ అనేది చాలు. మరీ పలుచగా ఉండకూడదు. అలానే మందంగా ఉండకూడదు. మీరు కావాలంటే అన్నీ తయారు చేసేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి కాల్చి తీసుకోవచ్చు. లేదా ఒకటోటిగా తయారు చేసుకుంటూ కాల్చి తీసుకోవచ్చు. నేనైతే ఒక చపాతీని ఒత్తి అది ఫ్రై అయ్యేలోపు మరొక చపాతీని ఒత్తుకుంటానండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం చపాతీని వేసుకోవాలి. ఒక సైడ్ చపాతీలు కొంచెం బుడగలు బుడగలుగా వచ్చాయి కదా! అలా వచ్చిన తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరొక సైడ్ కూడా ఇలా బుడగలు వచ్చిన తర్వాత అప్పుడు మరొక సైడ్‌కి టర్న్ చేసేసి పైన కొద్దిగా నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసేసుకోవాలి. లైట్‌గా అప్లై చేసుకున్నా చాలండి. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మరో సైడ్‌కి టర్న్ చేసేసుకొని మరొక పక్క కూడా మనం ఆయిల్‌ని అప్లై చేసేసుకోవాలి. అలాగే మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. చపాతీని వేసిన తరువాత చపాతీ కాల్చేంత వరకు కూడా మంట హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. అప్పుడు చపాతీ అనేది మనకి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మీరు మంటను తగ్గించారనుకోండి చపాతీ మెత్తగా ఉండదు. హార్డ్‌గా, గట్టిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న చిన్న టిప్ మనం మిస్ అవ్వకోకుండా ఫాలో అయ్యాము అంటే చపాతీలు చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పొరలు పొరలుగా మెత్తగా. చేసిన కొన్ని గంటల తర్వాత కూడా సాఫ్ట్‌గా ఉంటాయండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మంట మాత్రం పూర్తిగా హై ఫ్లేమ్‌లో ఉండాలి. అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ మంచిగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. మంటను ఏ మాత్రం తగ్గించినా సరే ఇవి గట్టిగా వచ్చేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే చపాతీలు ఇలా ఒక సైడు చిన్న చిన్న బుడగలు వచ్చిన తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరొక సైడ్ కూడా చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా! చూడండి పొంగుతూ వస్తుంది కదా! ఇలా పొంగుతూ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ముందు ఉన్న సైడ్‌కే టర్న్ చేసేసుకొని, ఇప్పుడు నూనెను అప్లై చేసేసుకోవాలనమాట. అంటే 2 వైపులా మనం కొన్ని సెకండ్ల పాటు కాల్చి, తర్వాత నూనెను 2 వైపులా అప్లై చేసేసుకొని, అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ చపాతీని కాల్చి తీసుకోవాలి. అలాగే చపాతీ కాల్చేటప్పుడు చివర్లను మనం ఇలా చపాతీని నొక్కి కాల్చి తీసుకున్నామనుకోండి అట్ల కాడతో, అప్పుడు అన్ని వైపులా మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. అంటే మంటనేది మిడిల్‌లో మాత్రమే ఉంటుంది కదండీ! అందుకని చివర్లు కూడా మనకి మంచిగా కాలాలి అంటే ఇలా అట్ల కాడతో చివర్లని నొక్కుతూ ఉన్నట్టయితే మనకి అన్ని వైపులా చపాతీ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. అక్కడక్కడ పచ్చిగా లేకోకుండా చపాతీ ఈవెన్‌గా బాగా ఫ్రై అయిపోతుందనమాట. అందుకని మీరిలా చివరని ఎక్కువగా కాల్చి తీసుకోండి. మిడిల్‌లో ఆటోమేటిక్‌గా మనకి బాగా ఫ్రై అయిపోతుంది. చూసారుగా? ఎంత సింపుల్‌గా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలాంటి మెత్తటి పొరల చపాతీలు వచ్చేస్తాయి. ఈ చపాతీలని మనం హాట్ బాక్స్‌లోకి వేసినా, లేదా ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసి మూత పెట్టినా సరే, మనకి దాదాపు 6-8 గంటల పాటు అంతే సాఫ్ట్‌గా, అంతే పొరలు పొరలుగా వచ్చేస్తాయి. ఎంత బాగా ఉంటాయంటే, చాలా మటుకు మనం చపాతీలు చేస్తే, చేసిన వెంటనే తింటే మెత్తగా ఉంటాయి. తర్వాత గట్టిగా అయిపోతాయి. కానీ ఇక్కడ నేను చూపించిన ఈ చపాతీలు మాత్రం చేసిన 6-8 గంటల పాటు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మరి నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా? పెరుగు అవసరం లేదు, పాలు అవసరం లేదు, చక్కెర అవసరం లేదు. కేవలం కొద్దిగా ఉప్పును వేసేసుకొని, నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు చపాతీని తయారు చేసుకున్నారనుకోండి, మెత్తటి పొరల చపాతీలు మీరు కూడా ఇంట్లో అందరికి నచ్చేలాగా తయారు చేసేసుకోవచ్చు. మీరు గమనించాల్సింది పిండి కలిపే విధానం కానీ,
అలాగే రోల్ చేసే విధానం కానీ, కాల్చి తీసుకునే విధానం కానీ, ఈ 3 గుర్తుపెట్టుకున్నారంటే చాలు చపాతీలని పర్ఫెక్ట్‌గా తయారు చేసేసుకోవచ్చు. మరి వీడియోని చివరిదాకా చూసారు కదా! ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.